ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూసావా నా ప్లాన్ ని ఎలా వర్కౌట్ చేశానో, నిన్ను ఎలా ఇరికించాను. నువ్వొక తాగుబోతువని తెలిసేసరికి బాధతో నాన్న నోటి నుంచి మాట రావట్లేదు. అల్లుడు ఎంతో గొప్పవాడని, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవని నీ మీద ఎంతో నమ్మకంతో ఉండేవారు. కానీ ఈ రోజు నువ్వు ఆయన నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. అల్లుడు ఎంత ఉత్తముడని, గొప్ప డాక్టర్ అని సంతోషపడుతున్న అమ్మకి ఈ రోజు నువ్వు ఒక తాగుబోతువని తెలిసేసరికి ఎంత షాక్ అయిందో చూడు. ఏ డాక్టర్ అయినా తన పేషెంట్స్ కి ఆల్కహాల్ ముట్టుకోవద్దని, ఆరోగ్యం పాడవుతుందని చెప్తాడు. కానీ ఒక డాక్టర్ అయిన నీకు మందు తాగడం మంచిది కాదని తెలియకపోవటం ఏంటి అని అమ్మ చాలా ఫీల్ అవుతోంది. మీరు తాగుతారని, మీకు ఇలాంటి అలవాటు ఉందని నేనైతే అస్సలు అనుకోలేదు త్రిదేవ్ బాబు. శ్రీవల్లి, మీ అమ్మా నాన్నల దగ్గర నేను సంపాదించుకున్న మంచితనాన్ని ఒక్క మందు బాటిల్తో తుడిచేయాలని చూస్తున్నావా? నా ఇమేజ్ని వాళ్ళ ముందు డ్యామేజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నావా? త్రిదేవ్, తాగడం తప్పని కానీ కరెక్ట్ అని కానీ నేను చెప్పను. అది నీ అలవాటు, నీ వ్యక్తిగత విషయం. తప్పు చేస్తే కన్న కొడుకును కూడా నేను క్షమించనని నీకు బాగా తెలుసు. ఈ ఇంటి అల్లుడిగా నీ మీదున్న గౌరవంతో ఈసారికి నేనేం మాట్లాడడం లేదు. కానీ ఇంకోసారి ఇలా జరగకూడదు. ఇది మళ్ళీ రిపీట్ అయితే నేను అస్సలు ఊరుకోను. ఈ ముసలోడికి కోపం వచ్చింది. నా మీద ఉన్న నమ్మకం కూడా పోయేలా ఉంది. అది జరగనివ్వకూడదు. నన్ను క్షమించండి మావయ్య. అబ్రాడ్లో ఉన్నప్పుడు ఈ డ్రింకింగ్ అలవాటైంది. అక్కడ కల్చర్ని బట్టి అప్పుడప్పుడు పార్టీలో లైట్గా తీసుకునేవాణ్ణి. కానీ నేను ఈ ఇంటికి అల్లుడయ్యాక మిమ్మల్ని, అత్తయ్యని నా దేవుళ్ళుగా, ఈ ఇంటిని దేవాలయంగా భావించాను. అందుకే నా అలవాటుని అప్పటినుంచి మార్చుకున్నాను. మానుకుంటే మరిప్పుడెందుకు ఈ బాటిల్ ఇలా ఇక్కడుంది? అబద్ధం చెప్పకండి. అబద్ధం చెప్పేవాళ్ళంటే మా నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ బాటిల్ నీ వల్లే ఇక్కడుంది శ్రీవల్లి. నా వల్ల? అవును. నువ్వు కిడ్నాప్ అయిన రోజు నువ్వు ఏమైపోయావో, నీకు ఏమవుతుందో అని నాలో నేను ఎంతో కుమిలిపోయాను. నా బాధని అత్తయ్య, మావయ్యలకు చెప్పి వాళ్ళని ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ బాధని మర్చిపోవడానికి తాగుదామని అప్పుడు తీసుకొచ్చాను ఈ బాటిల్. అది తెచ్చి వారం రోజులైంది మావయ్య. కానీ ఇంతవరకు నేను తాగలేదు. నాలో ఉన్న బాధని ఒంటరిగా భరించాను, కానీ మందు ముట్టుకోలేదు. ఎందుకంటే నేను తాగితే మీరు బాధపడతారని. ఈ రోజు దాన్ని బయటపడేద్దామనే దాన్ని తీసి అక్కడ పెట్టాను.
మరి తాగడానికి సెటప్ చేసినట్టుగా గ్లాసు వాటర్ బాటిల్ అన్నీ రెడీగా ఉన్నాయి. గ్లాసు వాటర్ బాటిల్ ఆల్రెడీ టీపాయ్ పైన ఉన్నాయి. తర్వాత నేను ఈ బాటిల్ పెట్టాను. అది చూసి మీలాగే శ్రీవల్లి కూడా నన్ను అనుమానించి అపార్థం చేసుకుంది. అసలు ఫస్ట్ దీన్ని డస్ట్బిన్లో పడేయాలి. తాగితే బాధను మర్చిపోవచ్చు అనుకోవటం మూర్ఖత్వం. అసలు ఇలాంటి ఆలోచన నా మైండ్లోకి రానివ్వటం నా తప్పే. నన్ను క్షమించండి మావయ్య. అయ్యయ్యో లే బాబు. ఏంటి బాబు ఇది? ఇంత చిన్న విషయానికి అంత ఫీల్ అయిపోవాలా? నీ మనసులో ఎటువంటి బాధ ఉన్నా మాతో పంచుకో బాబు. నీకు మేమున్నాం. మేము అత్తామామలం మాత్రమే కాదు, తల్లిదండ్రులం అని కూడా నీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్పాను. అలాగే మావయ్య, ఇక మీదట నాకు ఎటువంటి కష్టం కలిగినా మీకే చెప్పుకుంటాను. శ్రీవల్లి, ఈ ప్రపంచంలో 90% భర్తలు మందు తాగేవారున్నారు. భర్త తాగడం అనేది పెద్ద విషయంలా తీసుకోవద్దు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి భార్యగా నువ్వు సర్దుకుపోవాలమ్మా. ప్రతి చిన్న విషయం మీ నాన్నగారి దగ్గరికి తీసుకురాకూడదు. అది అల్లుణ్ణి తక్కువ చేసినట్టు అవుతుంది. త్రిదేవ్, కాఫీ తీసుకో. పొద్దున్నే తల పట్టుకుని కాఫీ తీసుకురమ్మన్నావంటే నీకేదో తలనొప్పి వచ్చే పని జరుగుంటుందని నాకు అర్థమైంది. ఏంటో చెప్పు. రాత్రి ఆ శ్రీవల్లి నన్ను పట్టించడానికి ప్లాన్ వేసిందక్కా. కొంచెంలో తప్పించుకున్నాను. అవునా? ఏం జరిగిందిరా? ఆగిపోయావేంటి? అది నీకోసమే, నేనే అరేంజ్ చేశాను. ఏంటి మీరు చేస్తున్న పని? ఇది ఇల్లు అనుకుంటున్నారా, బార్ అనుకుంటున్నారా? తప్పు చేస్తే కన్న కొడుకును కూడా నేను క్షమించనని నీకు బాగా తెలుసు. అది జరిగిందక్కా. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ శ్రీవల్లి మామూలు ఆడది కాదని. నువ్వు మంచివాడివని నమ్మించడానికి ఎలాగైతే ప్లాన్లు వేయగలవో, దానికి రివర్స్లో నిన్ను చెడ్డవాడిగా నిరూపించడానికి తను ప్లాన్స్ వేయగలదు. అప్పటికప్పుడు నువ్వు తెలివిగా ప్రవర్తించావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ కోదండరామయ్య సీతమ్మల దృష్టిలో నువ్వు ఒక తాగుబోతుగా ముద్రపడి నీకున్న ఇమేజ్ అంతా మంట కలిసిపోయేది. కోదండరామయ్యకి నువ్వు బ్యాడ్ పర్సన్ అని తెలిస్తే ఆస్తి నీ మీద ఎప్పటికీ రాయడు. ఎందుకంటే క్యారెక్టర్ లేని మనుషుల్ని ఆయన దగ్గర కూడా రానివ్వడు. అదే శ్రీవల్లి ప్లాన్. నన్ను వాళ్ళ అమ్మా నాన్న ముందు బ్యాడ్ చేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని కంకణం కట్టుకుంది. ఆ శ్రీవల్లి ముందు బెదిరిపోకుండా పొగరుగానే మాట్లాడినా అది ఇలాంటి ప్లాన్లు ఇంకా ఏం వేస్తుందో అని నాకు భయంగానే ఉంది. మనం ఆల్మోస్ట్ ఆస్తిని దక్కించుకునే చివరి స్టేజ్లో ఉన్నాము. ఇలాంటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ జరిగినా ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా సర్వనాశనం అయిపోతుంది. అక్క, నేను దాని మీద నిన్ను ఒక కన్నేసి ఉంచమని చెప్పాను కదా. రే, దాన్ని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. దాని కదలికల్ని గమనించగలను, కానీ మనసులో ఉన్న ఆలోచనలు పసిగట్లేను కదా. అయినా అది ఆ విస్కీ బాటిల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటుంది? ఎలా తీసుకొచ్చి ఉంటుంది? నువ్వు అడిగే ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా? వైన్ షాప్కి వెళ్ళి మందు బాటిల్ తీసుకొచ్చి ఉంటుంది. దానికి అంత ఆలోచించాలా?
నా క్వశ్చన్ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు కేశవా. నా ఉద్దేశం శ్రీవల్లే డైరెక్ట్గా వైన్ షాప్కి వెళ్ళి విస్కీ బాటిల్ కొనుక్కొని వచ్చి ఉండదు కదా. దానికి ఇంట్లోనే ఎవరో హెల్ప్ చేస్తున్నారు. ఇంకెవడు ఉన్నాడుగా దాని తోకకుడు, ఆ లడ్డుగాడు. వాడి చేత ఇది తెప్పించుంటుంది. అసలు ఆ లడ్డుగాడిని మన పార్టీలోకి లాగేయమని చెప్పాను కదా, వాడితో మాట్లాడావా? ఇంకా మాట్లాడలేదురా, మాట్లాడతాను. నువ్వు లేట్ చేయకు. లడ్డూగాడు మన వైపుంటే ఆ శ్రీవల్లికి మైనస్ అవుతుంది, మనకి ప్లస్ అవుతుంది. వాణ్ణి మన గ్రిప్లో పెట్టుకుంటే శ్రీవల్లి వేసే ప్రతి ప్లాన్ మనం తెలుసుకోవచ్చు. వాడు మనలా డబ్బుకి కకృతి పడే రకం కాదురా, అందుకే ఆలోచిస్తున్నాను. లేదంటే ఎప్పుడో వాణ్ణి మన వైపుకి లాగేసి ఉండేదాన్ని. మనిషి ఎప్పుడూ ఒకే రకంగా ఉండడు కదక్కా, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాడు. గట్టిగా ప్రయత్నించి చూడు. త్రిదేవ్, ఒక్క నిమిషం. ఏంటక్కా? నాకు ఒక ఆలోచన వచ్చింది. సరే అక్క, ఇప్పుడే తీసుకొస్తాను. ఈ ప్రపంచంలో 90% భర్తలు మందు తాగేవారున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి భార్యగా నువ్వు సర్దుకుపోవాలమ్మా. ప్రతి చిన్న విషయం మీ నాన్నగారి దగ్గరికి తీసుకురాకూడదు. అది అల్లుణ్ణి తక్కువ చేసినట్టు అవుతుంది. శ్రీవల్లి, రాత్రి జరిగిన దానికి బాధపడతా ఉండావా? బాధపడకుండా ఎలా ఉంటాను మామా? త్రిదేవ్ తాగుబోతని అమ్మా నాన్నలకి తెలిస్తే ఆస్తి తనకి రాసిద్దామనుకున్న ఆలోచనని నాన్న మార్చుకుంటారు అనుకున్నాను. కానీ అతను చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యాడు. ఎమోషనల్ గా నటిస్తూ మళ్ళీ నాన్న వాళ్ళ దృష్టిలో మంచివాడిగా మిగిలిపోయాడు. అతను ఎప్పటికప్పుడు వాళ్ళని మోసం చేస్తూ ఉంటే నేనేమీ చేయలేకపోతున్నానని బాధగా ఉంది మామ. బాధపడకమ్మా, మనం వేరే ఏదైనా ప్లాన్ చేసి వాడిని పట్టిద్దాం. మనమేం చేసినా అతను దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నాడు. వాడిగా తెలివుంది. ఊసరి వెల్లిలా ఎలాగైనా రంగులు మార్చగలడు. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అదే అర్థం కావట్లేదు మామా. వాడి గురించి అసలు నిజం చెప్తే అమ్మా నాన్నలు ఏమైపోతారో అనే భయం ఒకవైపు, చెప్పకపోతే వాడు ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాకైనా అమ్మా నాన్నలకి నిజం తెలుస్తుందనే భయం ఇంకోవైపు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అస్సలు తెలియట్లేదు. ఏది ఏమైనా వాడికి ఆస్తి మాత్రం దక్కకూడదు. అలాగే అమ్మా నాన్నలకు కూడా వాడు అసలు రంగు తెలియకూడదు. అప్పుడు నేను గెలిచినట్టు. కానీ అది ఎలా సాధ్యం అవుతుంది శ్రీవల్లి? త్రిదేవ్ ఏం ఆలోచిస్తున్నాడో, ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడో మొత్తం మనం తెలుసుకోవాలి మామా. అప్పుడే మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. ఆస్తి ఎప్పుడు చేతిలోకి వస్తుందా, ఎప్పుడు అమెరికా పోదామా అని అనుకుంటా ఉన్నాడు. ఇందులో తెలుసుకోవడానికి ఏముండదమ్మా? లేదు మామా, వాడు ఎంత క్రిమినల్ మైండ్తో ఆలోచించినా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పొరపాటు చేస్తాడు. దాన్ని మనం పట్టుకోగలిగితే నాన్న దగ్గర వాడిని విధవని చేసి ఆస్తి దక్కకుండా చేయొచ్చు. ఇక నుండి నేను వాడి ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తాను. నువ్వు కూడా వాడిని ప్రతి క్షణం కనిపెట్టుకునుండు. అలాగేనమ్మా. మామ, ఇంకో విషయం. ఏంటమ్మా? ఆ విస్కీ బాటిల్ మనమే తెచ్చామని, అదంతా మనమే ప్లాన్ చేశామని నాన్నకి తెలియకూడదు. ఎలా తెలుస్తుందిలేమ్మా? అయినా త్రిదేవ్ తానే తెచ్చినానని బాబు చెప్పినాడు కదా, ఇక మనకేం ప్రాబ్లం లేదులే. వాడినంతా ఈజీగా నమ్మడానికి లేదు. ఎలాగైనా ప్లేట్ తిప్పగలడు. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా. ఈరోజు ఏం టిఫిన్ చేశారత్తయ్యా? ఇడ్లీ, ఉప్మా, వడ చేశాను. వావ్, సూపర్ ఐటమ్స్. అమ్మా, నేను వడ్డిస్తాను. నువ్వు కూడా నాన్న వాళ్ళతో కూర్చొని టిఫిన్ చేయి. అందరికీ వడ్డించిన తర్వాతే నేను తింటానులే శ్రీవల్లి. అమ్మా, నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. అయినా టిఫిన్ ప్రిపేర్ చేసింది నువ్వే కదా, నేను వడ్డిస్తానులే. తను వడ్డిస్తానంటుందిగా, మీరు కూర్చోండి. శ్రీవల్లి, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను కదా. వద్దక్క,
నేను తర్వాత తింటాను. నువ్వు కూడా కూర్చో, నేను చూసుకుంటాను. టిఫిన్ చాలా రుచిగా ఉంది అత్తయ్య. మీరు ఏం చేసినా చాలా టేస్టీగా చేస్తారు. థ్యాంక్స్ బాబు. శ్రీవల్లి, నాకు కొంచెం చట్నీ వేయవా? నేను వేస్తాను త్రిదేవ్. సీతమ్మా, సీతమ్మా, అత్తయ్య ఎవరో పిలుస్తున్నట్టున్నారు మిమ్మల్ని. అమ్మా, తినేటప్పుడు మధ్యలో లేవకూడదమ్మా. నేను చూస్తానులే, నువ్వు తిను. సీతమ్మా, సీతమ్మా. మీనాక్షి ఆంటీ, మీరా? బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను ఆంటీ. మీ అమ్మగారు లేరా? టిఫిన్ చేస్తుందా ఆంటీ? వచ్చేస్తుంది, మీరు అక్కడ కూర్చోండి. లేదమ్మా, నేను తొందరగా వెళ్ళాలి. అవతల నాకు చాలా పనులున్నాయి. అవునా? ఇంతకీ మీరు వచ్చిన విషయం ఏంటా ఆంటీ? రేపు మా అమ్మాయి సీమంతమమ్మా. అవునా? ఎంత మంచి శుభవార్త చెప్పారు. మీ అమ్మగారికి నేను ఇంటికొచ్చి పిలిచిన విషయం చెప్పమ్మా. అలాగే ఆంటీ. మీ అమ్మగారికి చెప్పడం మర్చిపోకమ్మా. మర్చిపోనా ఆంటీ? నేను మా అమ్మ కలిసి తప్పకుండా రేపు సీమంతానికి వస్తాం, సరేనా? ఏంటి, నువ్వు కూడా వస్తావా? అవునండి. నువ్వు రాకమ్మా, మీ అమ్మగారు మాత్రం వస్తే సరిపోతుంది. ఎందుకంటే నీలాంటి వాళ్ళు సీమంతం చేసుకునే అమ్మాయిని ఆశీర్వదించకూడదు. తనకు మంచిది కాదు. నాలాంటి వాళ్ళంటే ఏంటంటే? అదేనమ్మా, పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు సీమంతం జరిగే వాళ్ళని ఆశీర్వదించకూడదు. అందుకే నేను మీ అమ్మగారిని మాత్రమే రమ్మని చెప్పాను, నిన్ను రమ్మని లేదు. నువ్వెందుకు వస్తానంటున్నావు? ఇలాంటివన్నీ నువ్వే తెలుసుకోవాలి. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. సీమంతానికి రమ్మని పిలవడమే కాదు, ఎదుటి వాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకోవాలి. నేనేమన్నానని అలా మాట్లాడుతున్నారు? మా అమ్మాయితో నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పెద్దరికం వస్తే సరిపోదు, కాస్త సంస్కారం కూడా ఉండాలి. నేనేం తప్పు మాట్లాడాను? ఉన్న విషయమే కదా అన్నాను. నీ కూతురు పెళ్లి కూడా నా కూతురుకు పెళ్ళైన నెల రోజులకి అటు ఇటుగానే జరిగింది కదా. నా కూతురు తల్లి కాబోతుంది, కానీ నీ కూతురికి ఇంకా ఎటువంటి విశేషమూ లేదు. పిల్లల్ని కనడం అనేది నా కూతురికి సంబంధించిన వ్యక్తిగత విషయం. దాని గురించి నీకెందుకు? నాకేం అవసరం లేదమ్మా, కానీ సంతోషంగా నా కూతురికి సీమంతం చేసేటప్పుడు మంచి చెడు చూసుకోవాలి కదా. పిల్లలు లేని వాళ్ళు నా కూతుర్ని ఆశీర్వదించడం నాకు నచ్చదు. మీనాక్షి, నీ కూతురు నన్నందుకు నీ కోపం రావచ్చు, కానీ మా పద్ధతులు మాకుంటాయి కదా. సరే, నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్ళు.
పాపం శ్రీవల్లి బాధపడుతున్నట్టుంది. దానికి బాధపడ్డం ఎందుకు? వేరే వాళ్ళ మీద అత్తయ్య కోపడ్డం ఎందుకు? చక్కగా మొగుడితో కాపురం చేయమని శ్రీవల్లికి చెప్తే సరిపోయిద్ది కదా. కాపురం చేస్తే పిల్లలెందుకు పుట్టరు? త్రిదేవ్, ఈ పాట ఏంటి? బెడ్ మీద ఈ పూలతో డెకరేషన్ ఏంటి? చెప్తా విను. సంవత్సరం తిరిగేలోపు ఆయన చేతిలో మనవడినో మనవరాలినో పెట్టాలని చెప్పారు కదా. పువ్వులు వాడిపోకముందే స్వర్గాన్ని చూసొద్దాం. నా మాట విని ఒప్పుకో. పిచ్చి పిచ్చిగా వాగమంటే పళ్ళు రాలు కొడతాను.